హలో అండి, ఇప్పుడు నేను అల్ట్రా ప్లస్ గోల్డ్ వెట్ గ్రైండర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. దీని రివ్యూ ఏంటి, ఇది ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళు ఎలా యూస్ చేయాలనేది నేను వీడియోలో అన్ని క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగా దీంట్లో అయితే నాకు గ్రైండరు అలాగే ఒక మాన్యువల్ బుక్ అయితే వచ్చింది. ఇంకా ఏమీ అయితే రాలేదండి. దీనిపైన ఒక క్యాప్ అయితే వచ్చింది, పర్పుల్ కలర్లో అయితే ఉంది. దీని వెయిట్ వచ్చేసి 13 kgs వెయిట్ అండి. 2 liters కెపాసిటీ దీనిదైతే. పవర్ కన్సప్షన్ అయితే 150 watts అండి. ఇక్కడ స్టోన్స్ వచ్చేసి మనకి కోనికల్ స్టోన్స్ అయితే వచ్చాయి, 2 ఉంటాయి దీంట్లో అయితే. మనకి మామూలుగా వేరే గ్రైండర్కి అయితే రౌండ్గా వస్తాయి కదా, దీంట్లో అయితే కోనికల్ షేప్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కోకోనట్ స్క్రాపర్ కానీ ఆటా క్లెండర్ కానీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే వేతే రాలేదు, మన విడిగా అయితే తీసుకోవాలి. ఇక్కడ పైన లిడ్ చూసారా, పర్పుల్ కలర్లో అయితే ఉంది. ఇలా మనం పైన ఫిక్స్ చేసుకోవాలి, పిండి అనేది బయటికి రాకుండా ఉండడం కోసము. ఇక్కడ మనకు ఒక హ్యాండిల్ ఇచ్చారు కదా, లాక్ హ్యాండిల్ అయితే ఉంటుంది. ఈ లాక్ చేస్తే మనకి ఈ బటన్, పర్పుల్ కలర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఈ హ్యాండిల్ అనేది మనకి ఓపెన్ అయితే అయిపోతుంది. ఈ స్టోన్స్కి ఆ హ్యాండిల్కి అటాచ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఈ డ్రమ్ ఉంది కదా, అది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిందనమాట. ఇప్పుడు దాన్ని మనం క్లీన్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో డస్ట్ అలాగే చిన్న చిన్న రాళ్ళు అనేవి ఉంటాయి. మనం ఫస్ట్ దీన్ని మనం సీజనింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు స్టోన్స్ పైన ఒక రాడ్ ఉంది కదా, మనకి ఈ హ్యాండిల్కి ఈ రాడ్కి మనకి కనెక్ట్ అయ్యి ఉంది. అప్పుడు ఈ హ్యాండిల్ అనేది మనకి లాక్ అవుతుంది. ఈ లాక్ అనేది కొంచెం చాలా గట్టిగా ప్రెస్ చేస్తేనే నాకు ఈ హ్యాండిల్ అనేది లాక్ అయిందనమాట. అంతవరకు అది లాక్ అయితే కాలేదు. ఇప్పుడు ఇది లాక్ చేసిన తర్వాత డ్రమ్ అనేది మనం బయటికి ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ డ్రమ్ని, ఈ స్టోన్ని ఎట్లా క్లీన్ చేయాలైతే చెప్తాను. ఇప్పుడు మన దగ్గర సోప్ కానీ జెల్ కానీ ఉంటుంది కదా, అది ఏదైనా పెట్టి మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత డ్రమ్ని మనం క్లీన్గా తుడుచుకోవాలి. అంటే తుడుచుకోవచ్చు, లేకపోతే ఆరబెట్టుకోనైనా పెట్టుకోండి, తడిదైతే పెట్టకండి. ఇప్పుడు నేను ఒక క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫిక్స్ చేసేద్దాము. ఫిక్సింగ్ కూడా చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను దాంట్లో. ఇక్కడ నేను కొన్ని బియ్యం, పప్పు అయితే వేస్తున్నాను అనమాట దీంట్లో. ఇది మనం నానబెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మనకి రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పర్పుల్ కలర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే అది మూవ్ అవుతుంది. మనం ఎప్పుడైనా పప్పు వేసేటప్పుడు ఇది మూవ్ అవుతున్నప్పుడే మనం పప్పు అనేది యాడ్ చేయాలండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ నేను హ్యాండిల్ అనేది పెట్టకుండా నేను పప్పు అయితే వేసాను. నాకు అప్పుడు ఆ స్టోన్స్ అయితే తిరగలేదన్నమాట. తర్వాత నేను హ్యాండిల్ పెట్టిన తర్వాత నాకు ఆ స్టోన్స్ తిరిగి అప్పుడు నాకు పిండి అనేది గ్రైండ్ అయింది. ఇట్లా మనకి పిండి బయట పడకుండా ఇట్లా మనం లాక్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇది అస్సలు సౌండ్ అయితే ఎక్కువ రాదండి, చాలా స్మూత్గా, నాయిస్ అనేది చాలా తక్కువ ఉంది. పిండి కూడా చాలా త్వరగా అయితే మనకి మంచిగా గ్రైండ్ అయితే అయిపోతుంది. మనం ఒక ఫ్యామిలీకి పప్పు గ్రైండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక 30 minutes అయితే ఖచ్చితంగా పడుతుందండి స్మూత్గా పిండి అవ్వడానికి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ గ్రైండర్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నేను పప్పు వేసిన ఒక 2 minutesకి ఇంత స్మూత్గా అయితే అయిపోయింది. మనకి పిండి బయటికి రాకుండా ఇలా మనం క్యాప్ అనేది పెట్టేసుకోవచ్చు. పిండి అయితే ఇక్కడ మొత్తం గ్రైండ్ అయితే అయిపోయింది. మీకు చూపిస్తాను ఎంత స్మూత్గా అయితే పిండి అయిందో. నేనైతే దీనికి ఖచ్చితంగా 4 ratings అయితే ఇస్తాను. ఇక్కడ నేను పిండి అనేది నేను గ్రైండర్ క్లీనింగ్ కోసం మాత్రమే నేను ఆ పిండి అనేది గ్రైండ్ చేశానండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇసుక అంతా కూడా పిండిలోకి రావాలని చెప్పి వేశాను. ఫస్ట్ అయితే మనం ఖచ్చితంగా అలా పిండి వేసుకొని అయితే బియ్యం కానీ, పప్పు కానీ, కల్లుప్పు కానీ వేసుకొని క్లీన్ చేసుకుంటే గ్రైండర్ అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది. తర్వాత నార్మల్గా మనం ఇడ్లీ బ్యాటర్ కానీ, దోశ బ్యాటర్ కానీ మనం పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.